గతంలోనూ బాగా చాలా చాలా కష్టపడిపోయారు అండి, చాలా బాధలు పడిపోయారు అండి. ఇంజనీర్లకి వాటికి చాలా బాధపడిపోయారు, చాలా కష్టపడిపోయారు. ఏదైనా చేయాలంటే చేయనందుకు చాలా బాధపడిపోయారు అండి. ఈ జగన్ కుమార్ వచ్చిన కాడి నుంచి మాకు అన్ని సౌకర్యాలు అన్ని బాగుంటున్నాయండి. మాకు ఏ బాగులే కష్ట సుఖాలన్నా ఏనా సరే జగన్ కుమార్ ఇలా ఎనభతాడికి వాలంటీర్లు మాకు అందిస్తుండ్రు, హాస్పిటల్కి వెళ్ళిపోతాడికి అందుకుంటుండ్రు. మాకు అదే కావాలండి. అప్పుడు పెన్షన్ అక్కడ సరే నాన్న వెనకాల కాళ్ళ వెనకాల తిరిగేవారు. తిరిగినా సరే 9 గంటలు తిరిగినా సరే ఖాతరు చేశారు కాదు, ఖాతరు చేశారు కాదు మనుషుల్ని. మాకు జగన్ వచ్చిన కానీ బాగా ఉందండి. మాకు చాలా సౌకర్యాలు బాగున్నాయండి జగన్ వచ్చిన కాడి నుంచి. మాట మీద నిలబడలేపాడండి ఇతను. మాట మీద నిలబడి అతను ఏదైతే వాగ్దానాలు చేశారో అన్ని వాగ్దానాలు నిరూపించారండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. 100% అతను ఏదైతే చెప్పాడో 100% చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి. నాకు తెలిసి 43 సంవత్సరాలు నా వయసు, ఇలాంటి సీఎం నేనైతే చూడలేదు. ఒకటి రాజశేఖర రెడ్డిని చూస్తాను, చెప్పిన మాట వెనక తిప్పకుండా, అలాగే జగన్మోహన్ రెడ్డిని చూశాను నేను. చంద్రబాబు ఏం చెప్తున్నారంటే నేను వస్తా ఖచ్చితంగా నేను జగన్ నుంచి పథకాలు ఇస్తాను చెప్తున్నారు. అది ఏం చల్లలేని విషయాలండి. ఆడేదో లబ్ధి పొంది ఏదో వద్దామని అనుకుంటున్నాడు కానీ అది ఏంది జరగని పని అండి. ఇతనే చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడి కరోనా 2 సంవత్సరాలు వచ్చి ఇబ్బందులు పడినా మడం తిప్పకుండా చేసుకొచ్చాడండి. అతను వచ్చి దీని మీద డబుల్ పథకాలు ఇచ్చేస్తారంటే దీన్నే చేయడానికి కష్టంగా ఉందని చెప్పి ఇబ్బందులు పడే రాష్ట్రం అండి. ఇంకా డబ్బులు ఇచ్చేస్తారంటే ఎలా నమ్ముతారండి ప్రజలు చెప్పండి? నీ ఇంటికి వచ్చి నీ కాల్ దగ్గర తీసుకొచ్చేది పథకాలు నమ్ముతారా? నువ్వు మాటలు చెప్పి స్టేజ్ల మీద మాటలు చెప్తే నమ్ముతారా? నీకు చేసి చూపించాడు, అది చెయ్యలేదు. ఇంకా ఎలా నమ్మేస్తారు అతన్ని? గతంలో కూడా పసుపు కుంకలు అని చెప్పి ఏదో చెప్పి మోసం చేశాడు కానీ జనాలు చేయలేదు. అతను లాస్ట్ ఎలక్షన్ ముందు పసుపు కుంకల కోసం చెప్పాడు, అది ఏమైనా చేసి చూపించారా? ఏది చేయలేదు. జగన్మోహన్ రెడ్డి కోసం విషయంలో మాత్రం అతన్ని మాత్రం ఎవరిని మించుకోలేదండి. నాకు తెలిసి మడవం తిప్పకంటే చేసే పని అయితే జగన్మోహన్ రెడ్డి అండి. అభివృద్ధి అంటే నిన్న ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది, రేపు ఎలా ఉండబోతుంది, అది అభివృద్ధి. పెద్ద పెద్ద మేడలు పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టేస్తే దాన్ని అభివృద్ధి అనరు. కరోనాలో ప్రజలు ప్రాణాలతో పోతూ ఉంటే ఎక్కువగా సేవ్ అయింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ముందు జాగ్రత్త. సచివాలయం వాలంటీర్ అనే 2 వ్యవస్థలు రాకపోతే ఆంధ్రప్రదేశ్లో సగం మంది జనాలు కరోనా అనే భయంకరమైన వ్యాధికి చచ్చిపోతారు. జగన్ గారు ముందు చూపు. నిన్నేమో ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగాం కాగితాలకి, ఈరోజు మన దగ్గరికి వస్తుందంటే దాన్ని అభివృద్ధి అంటారా? అభివృద్ధి అనరా? పెద్ద పెద్ద మేడలు కట్టేస్తేనే అభివృద్ధి కాదండి. టెక్నాలజీ ప్రజలకు ఎంత చేరువయ్యాం, ప్రజలకు ఏం చేసాం. ఒక ఎంఆర్ఓ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే 10 రోజులు తిరగాలి, 10 సార్లు ఉద్యోగం చాలా పెట్టాలి. ఈరోజు ఒక్క అరపోటు వెళ్తే వచ్చేస్తుంది సర్టిఫికేట్. ఒక రేషన్ కార్డులో మార్పులు చేర్పులు, డెత్ సర్టిఫికేట్, లీగల్ ఎయిర్ సర్టిఫికేట్, టోటల్ ఎంటైర్ ఆఖరికి భూముల రిజిస్ట్రేషన్ కూడా సచివాలయ వ్యవస్థకు తెచ్చారండి. అంటే ఒక ప్రభుత్వ యంత్రాంగాన్ని సామాన్య ప్రజలకి అందుబాటులోకి తెచ్చేశారు. ఒక స్త్రీ నైటీ వేసుకొని నైటీ మీద గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వెళ్ళి తన పని చేసుకొని వచ్చే అంత స్థాయికి తీసుకొచ్చేసారు. అంత సులభంగా ఉంది ఈరోజు వ్యవస్థ. కామన్ మ్యాన్కి చేరువైంది. ఒకప్పుడు ఎవరో శ్రీమంతులకు ఉండే వ్యవస్థని ఈరోజు మధ్యతరగతి వాడికి పేదవాడికి అందుబాటులోకి తెచ్చాడు ఆయన. ఇంత గొప్ప ప్రజా పరిపాలన వదులుకొని మళ్ళీ చంద్రబాబు, మళ్ళీ ఆ మోడీ, మళ్ళీ పవన్ కళ్యాణ్, వీళ్ళ ముగ్గురికి స్థిరత్వం ఉండదు. ఈరోజు కలుస్తారు, రేపు విడిపోతారు. వాళ్ళతో ఎందుకండి? జగన్ లాంటి గొప్ప నాయకుడిని, విజన్ ఉన్న నాయకుడిని, ప్రజా సంక్షేమ పథకాలు ఇచ్చే నాయకుడిని గెలిపించుకుంటే ప్రజలు బాగుంటారండి. నాకు తెలిసి ఇప్పుడు గత ప్రభుత్వం పోల్చుకుంటే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పరిపాలన చేశాడు. అప్పుడులో పరిపాలన చాలా బాగుందని ఈయన అనుకోవడమే, ప్రజలైతే ఎవరు చెప్పలేదు. ఎందుకంటే పరిపాలన అప్పుడు బాగుంది అనుకుంటే మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడికి సీఎం పదవి కట్టబెడతారు ప్రజలు. కానీ ఆయన పైన పోరాలు బాగాలేదు కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి 1 టైం సీఎం అయినా ఆంధ్రప్రదేశ్ను ఒక చక్కగా పరిపాలన చేశారు. అభివృద్ధిలో కానీ సంక్షేమ పథకాల్లో కానీ ఏ విధంగా చూసుకున్నా మంచి అభివృద్ధి చేశారు కనుక మళ్ళీ జగన్కి పట్టం కట్టాలని 2024 కంకణం కట్టుకున్నారు. అదే చంద్రబాబుకి ఇవ్వాలనుకుని చంద్రబాబుకి ఇవ్వడం. లాస్ట్ టైం ఓడించారు, మళ్ళీ ఓడిస్తాం ప్రజలు సిద్ధపడ్డారు. సంక్షేమం అయితే నాకు తెలిసి, ఎందుకంటే నాది నార్త్ కాన్స్టెన్సీ, నార్త్లో ఇంచుమించు 1,00,000 ఓట్లలో
10% ఎవరికో అందలేదు. అందరూ కూడా ప్రతి ఒక్కరు పథకాలు అంది. ఇంచుమించు ప్రతి ఇంట్లో కూడా నాకు నా ఎనాలిసిస్ ప్రకారం ప్రతి ఇంట్లో 4 లక్షలు 5 లక్షలు 3 లక్షలు ప్రతి ఇంట్లో ఇయర్లీ. అంటే ప్రతి ఇంట్లో 3 లక్షలు 4 లక్షలు తీసుకున్నారంటే వాళ్ళకి ఎంత అభిమానం ఉంటుంది. అదే చంద్రబాబు ప్రభుత్వం ఒక్క 10,000 రూపాయలు తీసుకోలేదు. ఏ కమిటీలకు వచ్చే జనము కమిటీలు పెట్టాడు వాళ్ళు మాత్రమే బాగుపడ్డారు. ప్రజలు ఎవరు కూడా బాగుపడలేదు. మళ్ళీ ప్రజలు ఎందుకంటే ఓట్లు వేస్తారు? జనము మళ్ళీ బాగుపడాలని ఓట్లు వేయాలా? ప్రజలు దేనికి వేస్తారు? దేనికి వేయరు. ఎందుకంటే ఎవరైతే మంచి పరిపాలన చేసి ఎవరైతే అభివృద్ధి చేసి వాళ్ళకే వేస్తారు. చంద్రబాబు నాయుడు కాదు, బీజేపీ కాదు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కూడా రారండి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని డొంక తిరిగిలు తినలా ప్రజలందరూ ఒకే ముక్తంగాంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చెయ్యమ్మ వాళ్ళని. మహిళల విషయంలో అన్నీ బాగానే తీసుకున్నారు. రుణమాఫీలని అవన్నీ ఆడవాళ్ళకి ఏ అవకాశం కావాలన్నా దేనికైనా పెట్టుకోవాలన్నా బేగా పథకాలు అవి పెట్టారు కదండి, దాన్ని ఉపయోగించుకుంటున్నాం అంతే. మాకు ఈ ప్రజెంట్ నేనేం పథకాలు పెట్టలేదండి. యూజ్ అయిన వాళ్ళు చాలామందికి బాగా యూజ్ అవుతున్నాయండి. చంద్రబాబు ఏం చేసినా మాకు తెలియదు కానీ ఇతని ప్రభుత్వం మాత్రం బాగానే ఉంది. జగన్ ప్రభుత్వం బాగానే ఉంది మాకు. అప్పుడు అన్ని పథకాలు లేవండి. ఇప్పుడు జగన్ వచ్చి ఇన్ని పథకాలు పెట్టాడు. బాగానే వేసాడండి. అన్ని పథకాలకి బాగానే వేసాడు. మన ఇంటి వద్ద మన అకౌంట్లకే కొట్టాడు. ప్రతి అకౌంట్కి కొట్టాడండి. పింఛనీలు బాగానే ఇచ్చాడు. చెయ్యూత బాగానే ఇచ్చాడు. రుణమాఫీలు పొదుపు సంఘం రుణమాఫీలు ఇచ్చాడు. అన్నీ మరి పింఛనీలు అన్నీ బాగానే ఇచ్చాడు. 18,000 అందరికి 18,000 వేసాడు. 45 సంవత్సరాలకు 18,000 3,000 పింఛనీలు మరి అమ్మఒడి మరి అన్నీ బాగానే వేసాడు. రుణమాఫీలు పొదుపు సంఘాలు రుణమాఫీలు వేసాడు. ఇప్పుడు ఎన్ని పథకాలు ఎవరు ఎట్టలేదు అనకూడదు కానీ ఇతనే పెట్టాడు. మేము వ్యాపారాలు అవి చేసుకుంటున్నాం. మేము వ్యాపారాలు అవి చేసుకుంటున్నాం. మరి అన్నీ కట్టుకుంటున్నాం. మాకు ఇంట్లోని బాగానే పనికొచ్చాయండి. అతను 18,000 అయితే లేబర్కి బాగా పనికొచ్చేయండి అండి. అతను చేసిందంతా లేబర్కి వేసాడు. లేబర్ మాత్రం బాగానే సౌకర్యం చేశాడు. ఉద్యోగస్తులు ఉసురు మాకు అనవసరం. మా లేబర్కి మాత్రం మంచిగా జరిగింది. లేబర్ విషయంలో మాత్రం బాగానే చేశాడు. ఇప్పుడు తెల్లాలేసి స్కూల్ పిల్లల కోసమే కదా మనండి లైఫ్లోను. చదువుకుని పిల్లల కోసం బతుకుతాము. హాస్పిటల్కి ఏదైనా వైద్యం ఇప్పుడు మనకు కష్టం వస్తే వైద్యానికి పరిగెడతాము. పిల్లలకు కష్టం ఇప్పుడు స్కూల్కి వేస్తారు. ఒక 20,000 30,000 పెట్టుకోవాలి ప్రైవేట్ స్కూల్కి. అలాంటి పిల్లలకి అమ్మఒడి పెట్టాడు. బాగానే చేశాడు. ఇప్పుడు అదే స్కూల్లోకి అయితే ఏ ఫైనాన్స్లో తీసుకుండేవారు. ఇప్పుడు ఏంటి జగన్ డబ్బులు వేస్తే ఇప్పుడు ఫీజులు కట్టుకుంటున్నాం. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏదో ఆశలు తాకట్లు పెట్టుకుండేవారు. ఇప్పుడు ఆ టయానికి ఆ జబ్బులకి శతమానాలు కూడా తాకట్టు పెట్టుకోవాలి. ఆ కష్టానికి హార్ట్ ఆపరేషన్కి గుండె ఆపరేషన్లకి వాటికి దానికి బాగానే ఉంది. లైఫ్లో బాగానే ఉంది. ఇతని ప్రభుత్వం బాగానే ఉంది. ఒకరు చూసి మాకు ఎందుకు కానీ ఇతని ప్రభుత్వం బాగానే ఉంది. మరి మా వాలంటీర్ అయితే మా అత్తగారు పైకి వెళ్ళే 3 ఫ్లోర్లు ఉంటారు. మా అత్తగారు ఆయన అబ్బాయి అయితే పైకి వెళ్ళి ఇస్తాడు పెన్షన్ ప్రతి నెల కూడా. మాకైతే నచ్చిందండి జగన్ పరిపాలన. అది ఎందుకంటే చాలామంది ముసలి కూడా ఈ పింఛనీల వల్ల వాళ్ళకి ఒక ఆదాయం ఒక ఆధారం అనేది కనబడుతుంది. అది ఇన్నాళ్ళైతే ముసలి వాళ్ళు అయితే పిల్లల మీద డిపెండ్ అయ్యేవారు వాళ్ళు ఎడతారు లేదని. ఈ 3,000 ఇవ్వగానే పిల్లలు వాళ్ళ దగ్గరకు వచ్చి డిపెండ్ అవుతున్నారు. ఆ రోజులు కూడా వచ్చాయి వాళ్ళ